సార్ నమస్కారం సార్ జగదేవ్ గారు. నమస్తే అండి. సార్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ పెట్టారండి. హ్మ్. అదేంటంటే ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవి చిరునవ్వుతో మనం ఎదుర్కోవాలని పెట్టారు. అది చాలామంది కూడా ఆ శక్తి ఉంటుంది. ఎన్ని మనసులో ఎన్నున్నా పైకి నవ్వుతూనే ఉంటారు. అది వెంటనే సమంత్ గారు దానికి రెస్పాండ్ అయ్యారండి. అసలే గొడవలుగా ఉంటుంది బయట. ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇవన్నీ కూడా విడాకులు అన్ని విషయాలు, ఆవిడ విడాకులు ఎందువలన ఇవన్నీ మళ్ళీ ఆవిడేమో ఇలా పెట్టిందండి సమంత. దీన్ని ఏమంటారు మీరు? ఫస్ట్ థింగ్ కేటీఆర్ గారు పెట్టింది అంటే ఒక చిన్న ఫోటో పెట్టినప్పుడు కూడా దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అంటే ప్రస్తుతం కుటుంబంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఎదుర్కొన్న సమస్యల్ని ఆయన చూడొచ్చు. ఆయన మీద ఎన్ని ట్రోల్స్ అవుతున్నాయి ప్రతిదానికి. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎంతమంది నాయకులు మొన్నటి వరకు ఇప్పుడు అందరూ జంపు జలాలని అయిపోతున్నారు పక్కన పెడితే, ఎంతమంది ఉన్నా కూడా ప్రతి సభకు కూడా ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యి ప్రతి వేదిక మీద కూడా ఆయన వాగ్ధాటితో ఆయన మంచి స్పోక్స్ పర్సన్, మంచి వక్త. ఎస్, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదో హిందీ కానీ దంచి కొడతాడు ఆయన. చాలా బాగా మాట్లాడతాడు కూడా, పేపర్ చూడకుండా. అది కూడా చెప్తున్నాను. అంటే కొంతమంది పేపర్ చూసి చదువుతుంటారు. అలాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎప్పుడైతే ఒక్కసారి ప్రభుత్వం అదే ఎన్నికల ఘోర పరాభవం అనకూడదేమో, పరాజయం. ఎందుకంటే 120 ఇంచుమించు 119 స్థానాలకు 39 అంటే 1/3, మూడో వంతు స్థానం వచ్చింది వాళ్ళకి. 39 సీట్లు అంటే గొప్ప విషయమే, ఘోర పరాజయం అయితే కాదు. పరాభవం జరిగింది, ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత కేసీఆర్ గారు అనూహ్యంగా అనారోగ్యం పాలవడం, ఆయన జారి పడిపోవడం, తుంటెముక ఆపరేషను, ఆ తర్వాత కవిత గారి ఇష్యూ, ఇవన్నీ వెరసి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే కేటీఆర్ గారే చాలా చేపించారు. ముఖ్యమంత్రి తండ్రిగా ఉన్నారు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. ఈయనకున్న మంది మార్బలంతో, ఈయనకు ఒక పరపతితో చాలా మందిని, అంటే పార్టీలో ఉండే వ్యక్తులనే కాదు బయట సినిమాకి సంబంధించిన వ్యక్తులను కూడా లోబర్చుకున్నారని రకరకాలుగా ట్రోల్స్, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం, ఎవరికి నచ్చింది వాళ్ళని స్టేట్మెంట్ ఇవ్వడం. నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే ఎవరికి నచ్చిన ఛానల్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు నచ్చినగా మాట్లాడుకోవడం. ఒక అతనైతే 3 కోట్లు కారు ఇచ్చేసారు అంటున్నారు. ఇలాగే ఇచ్చేశారు. లేదంటే ఆ కాస్టింగ్ క్రౌచ్ లో భాగంగానే సినిమా వాళ్ళని ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో డీలింగ్స్ పెట్టుకున్నారు, అవన్నీ ఫోన్ ట్యాపింగ్ లో కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నారు అని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇన్నిటికి కూడా ఎవరైనా డిఫెన్స్ ఆడుతున్నారు బీఆర్ఎస్ లో అంటే ఇద్దరు ప్రస్తుతానికి డిఫెన్స్ ఆడుతున్నారు. ఒకటి కేటీఆర్ గారు, 2 హరీష్ రావు గారు. వీళ్ళిద్దరే మాట్లాడతారు, ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపించి ఉద్యమాన్ని నడిపించిన పార్టీలో వీళ్ళిద్దరైనా ఉన్నది, మిగతా వాళ్ళ నాయకులు కాదా? ఎందుకు మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు? ఎవరేం మాట్లాడితే ఎవరి పేక చుట్టుకుంటుందో భయాందోళనలో, భయభ్రాంతుల్లోని స్తబ్దుగా ఉండిపోయారు నాయకులందరూ కూడా. ఇలాంటప్పుడు అన్న కేటీఆర్ అన్న ఆయన వెనకుండి ఆయనతో ఫోటోలు దిగే ఉండే వ్యక్తులు ఏమయ్యారండి ఈ రోజు వీళ్ళంతా? సో అది ఆయనకు కొంచెం బాధాకరమైన విషయమేగా. ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గంలో ఎవరైతే దగ్గర నుండి గెలిపించుకున్నాడో ఆ నియోజకవర్గంకి ఈయన వెళ్ళి క్యాన్వాసింగ్ చేసి మంది మాట్లాడి అన్నీ చేసి అన్ని అయినప్పుడు ఇప్పుడు ఈయన కష్టం వచ్చేసరికి ఎవరి దగ్గర రాకపోతే ఏముంటది? అదొక రకమైన కష్టం. కవిత గారి అంశం కూడా ఆవిడ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసినప్పుడు కూడా చూపించాడు. కోర్టులో ఉంటుండగా కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఆవిడ బెయిల్కి సంబంధించి అక్కడికి వెళ్ళారు, తిరిగారు, అన్నీ చేశారు. ఎక్కడ బీఆర్ఎస్ మీద అటాక్ జరుగుతున్నా కూడా ఒక్కరు మాట్లాడేవారు లేరు. మళ్ళీ ఆయన వచ్చి నా మీద ఎవరైనా ఎట్లా ఊరికే చెప్తే పరువు నష్టం దావా వేస్తానని చెప్పడం. ఆ తర్వాత చాలా రకాలుగా ఏంటండి ఎవరు ఇది తెలియకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఈయన కౌంటర్లు ఇస్తున్నా కూడా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, వీళ్ళు హీరోయిన్లు కూడా లోబర్చుకొని వాడుకున్నారు కాబట్టి ఫలానా హీరోయిన్ అయితే విడాకుల వరకు వెళ్ళిపోయింది భర్తతో, మంచిగా ఉండే హీరోయిన్ కూడా అలా అయిపోయింది. రకరకాలుగా ఇవి వాస్తవాలో రోమర్సో తెలియదు కానీ. సో ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు దేనికైనా ధైర్యంతో ఎదుర్కోవాలి. రాజకీయం అంటేనే అంత, ఎందుకంటే ఎటువంటి గేమ్ రూల్స్ ఉండవు కదా రాజకీయాల్లో. అది రౌడీయానికి, రాజకీయానికి రియల్ ఎస్టేట్ కట్టండి. రియల్ ఎస్టేట్ మేబీ ట్రిపుల్ ఆర్. సో వీటన్నిటికీ కూడా ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు, గేమ్ ఎలాగైనా ఆడొచ్చు. సో ఇట్లాంటి సందర్భంలో ఆయన ఒక ట్వీట్ పెట్టి నవ్వుతూ ఉండాలి, దేన్ని నవ్వుతూ జయించాలి. మీరు అన్నట్టు లోపల ఎన్ని బాధలున్నా, సాధక బాధలున్నా, ఎంత మానసిక అశాంతి ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూనే పలకరించాలి, నవ్వుతూ ఉండాలి అని.
దానికి వెంటనే సమంత గారు పెట్టడం వల్ల ఇక్కడ 2 క్లారిటీ వచ్చాయి జనాలకి, ఎస్పెషల్లీ నెటిజన్స్కి. ఎందుకంటే ఒకటి, ఈయనేదో ట్యాపింగ్ ద్వారా కొంతమందిని ఉపయోగించుకున్నారు, సినిమాలో వ్యక్తులను కొంతమంది వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆవిడ అలా పెట్టడం వల్ల ఆవిడ ఏ యాంగిల్లో పెట్టారు అంటే నేను అనుకుంటున్నాను, ఆవిడ కూడా ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నారు తర్వాత విడాకులు అయిపోయి తర్వాత ఆవిడ ఒక రకమైన మానసిక రుగ్మతతో కూడా సఫర్ అయ్యారని కూడా మనం చూసాం వార్తలు. ఆ తర్వాత ఈషా ఫౌండేషన్కి వెళ్ళి కొన్ని దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళి మొత్తానికి సెటరేట్ అయ్యారు. లేదంటే ఆవిడ కూడా మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బంది పడ్డారన్నట్టు కూడా చూసాం. అంటే ఆవిడ కూడా అంత స్టారు, నేము, ఫేము ఉన్నప్పటికి కూడా ఆ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యేసరికి ఈయన పెట్టే కామెంట్ ఆమెకు సింక్ అయిందేమో. నిజమే, ఎన్ని సమస్యలు వచ్చినా మనిషి అనేవాడు చిరునవ్వుతో ముందుకెళ్ళాలి. ఏడుస్తూ ఉండడం వల్ల ఆగిపోదు కదా, ఆ సమస్య సాల్వ్ అయిపోదు కదా. చిరునవ్వుతో జర్నీ స్టార్ట్ చేస్తూ కంటిన్యూ చేస్తూనే ఉండాలనే దాని మీద ఈవిడికి కూడా ఆ గతంలో ఇవి కొన్ని సఫర్ అయ్యారు కాబట్టి అలా పెట్టుండొచ్చు. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారి మీద ఈవిడి మీద పరోక్ష రకమైన ఒక రూమర్స్ కానీ ఆరోపణలు వస్తున్నాయో ఈవిడ ఇలా పెట్టడం లేదు. నిజంగా కేటీఆర్ గారి ద్వారా ఈవిడ సఫర్ అయ్యి ఉంటే ఈవిడ రెస్పాండ్ అవ్వదు కదా. అయ్యింది కాబట్టి అక్కడ కూడా నెటిజన్స్కి క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఒకటి, ఈవిడ గతంలో సఫర్ అయిన దానికి నిజమే, ఎటువంటి వ్యక్తే కాదు, నా ఫ్యాన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే చిరునవ్వుతోనే ముందుకెళ్ళండి అని చెప్పినట్టుగా అయింది. రెండోది, ఈ సోషల్ మీడియాలో వచ్చే కథనాలన్నిటి కూడా చెక్ పెట్టినట్టు అయింది. అంతే కదా, ఏ విధంగా చెక్ పెట్టారు మరి అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ గారు ఇచ్చిన కామెంట్కి ఈవిడ నమస్తే పెట్టి కరెక్టే సార్ అని పెట్టింది ఎప్పుడు, సో కేటీఆర్ గారి ద్వారా ఈవిడ సఫర్ అయితే ఇన్వాల్వ్ అవ్వదు కదా. ఇంకోలా పెట్టేదేమో కదా, బయటికి అందరూ ఇలాగే నీతులు చెప్తారు, లోపల మాత్రం ఎన్నో చేస్తారని ఇంకే విధంగా ఏదో ట్వీట్ చేయొచ్చు కదా, ఎక్స్లో రెస్పాండ్ అవ్వచ్చు కదా. అలా కాకుండా నిజమే మీరు చెప్పింది, అలాగే మీలాగే ధైర్యంగా ముందుకు నవ్వుతూ వెళ్ళాలన్నట్టు చెప్పిందంటే మంచి, అంటే ఎటువంటి ఇద్దరి మధ్యన బ్యాడ్ లేనట్టే కదా. అలా కూడా మనం అనుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ అంటే కొంతమంది ఏమంటారంటే అసలు ఏం రెస్పాండ్ అవ్వకుండా బాగుండేది కదా అన్న. సరే, ఇప్పుడు రెస్పాండ్ అయితే ఇలా అంటున్నారు, రెస్పాండ్ అవ్వకపోతే ఇవిడికి ఎక్కడో కాలిందో అందుకే రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు, మాట్లాడితే వాగుడుకాయ అంటారు, మాట్లాడకపోతే ఇంట్రావర్ట్ అంటారు. ఎలా ఉండాలి సార్? ఆవిడ ఎలా ఉండాలో కూడా మీరే చెప్పేస్తే ఇంకెలా ఉంటారు సార్? సినిమా వాళ్ళకి పర్సనల్ లైఫ్లు ఉండవా సార్? చెప్పండి. సినిమా వాళ్ళకి కానీ, అంటే సెలబ్రిటీ ఎవరైనా రాజకీయ నాయకులకు కానీ, కేటీఆర్ గారు కూడా పర్సనల్ భావాలు ఉండవా సార్? ఆయన కూడా చాలా సందర్భం చెప్పాడు, నేనేదో అంటే నన్ను అండర్ వదిలేసి మా అబ్బాయిని కూడా ఇందులోకి లాగి ఆడెంత లావుగున్నాడు, ఇలాగున్నాడు, అలాగని మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే నిజమే సార్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూడండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. 3 పెళ్లి చేసుకున్నాడు, ఇంకో ఆవిడైతే మొగుడి యొక్క మొదటి పిల్లాన్ని సాధించింది. ఇలాంటివన్నీ అవసరమా సార్? అంటే మీరు రాజకీయంగా ఆ గేమ్లో ఎదుర్కోలేక ఆస్ట్రేలియా వాళ్ళగా మైండ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. చేతకానంలో మైండ్ గేమ్ ఆడతారు. ఓకే, అంతే కదా. ఆస్ట్రేలియాలో చూడండి, క్రికెట్ లో రేపు మ్యాచ్ ఉందని ఇండియాతో, ఈ రోజు ఎవడో ఒకడు వచ్చి పాత క్రికెటరో లేకపోతే ఉన్న ప్లేయరో వాడు అలాగన్నాడు, వీడు ఇలా చేసాడు అని చెప్పి ఆ ముందు రోజు పబ్లోకి వెళ్ళినప్పుడు ఇలా బిహేవ్ చేసాడు అని ఏదో స్టేట్మెంట్ ఇస్తారు. అంటే కొంచెం మానసిక వాడేం టెంప్ట్ అవుతుంటాడు, వీడు బాల్కి గట్టి కొట్టాలని ఆవేశం మీద డిఫెన్స్ ఆడాల్సిన బాల్ కూడా ఎత్తేస్తే క్యాచ్ అయ్యేది, బౌల్డ్ అయిపోతారు. సో ఇది ఆస్ట్రేలియా వాళ్ళు తట్టుకోలేరండి. ఇటు వాడి స్పోర్టివ్నెస్ అస్సలు ఉండదు నాకు. అందుకే వాళ్ళు కప్పు గెలిచారన్నా, వాళ్ళకి కప్పు వచ్చిందన్నా కూడా నేను సూపర్ రాలి ఎలాగైనా కప్పు కొట్టారంటే నేను ఒప్పుకున్నాను. మైండ్ గేమ్తో కొట్టే వాళ్ళు కొట్టినట్టు కాదు, జెన్యున్గా సదా నీ సత్తా నా సత్తా తేల్చుకుందాం అన్నోలే నిజమైన ప్లేయర్స్ నా దృష్టిలో, నిజమైన రాజకీయ నాయకులు ఇక్కడ కూడా. కాబట్టి ఆవిడ అలా పెట్టడం వల్ల ఒక విధంగా మంచిదయ్యింది. మీరు అంటున్నారు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే బాగుండదు, కొంతమంది అభిప్రాయం అలా కూడా ఉండొచ్చు. ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇదండి జగదేవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.